దేవుడు ఎంత న్యాయవంతుడు, దేవుడు ఎంత న్యాయవంతుడు అనే విషయాన్ని, ఎందుకంటే దేవుడు మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. కొంతమంది అంటారు, ఇప్పుడు చాలామందికి సువార్త తెలియదు, కొంతమంది సువార్త తెలియకుండానే చనిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క ఈ లోకంలోనికి రాకముందే, యేసుక్రీస్తు లోకంలోకి రాకముందే అనేకులు చనిపోయినారు. అనేకులు అనేక రకాల జాతుల వారు, కులాల వారు, మతాల వారు చనిపోయినారు. వాళ్ళ పరిస్థితి ఏంటని మనం ఆలోచిస్తే 2వ అధ్యాయంలో దానికి సమాధానం దేవుడు మనకు కలిగించినాడు. అక్కడ ఏమంటారంటే కొంతమంది, అరే మీరు యేసుక్రీస్తుని నమ్మరు కదా, మరి మీకు పక్క నరకమే అని చెప్పేసి చెప్తా ఉంటారు. లేదంటే మేము మందిరానికి వెళ్తున్నాం కదా, మేము పరలోకం పోతామని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క న్యాయం, ఇప్పుడు ఏమంటాం మనము, దేవుడైతే అందరికీ న్యాయం చేయాలి. ఏం చేయాలి? అందరికీ న్యాయం చేయాలి. ఇప్పుడు సువార్త తెలిసిన వారి పరిస్థితి ఏంటంటే, సువార్త తెలిసిన వారు ఆయన విశ్వాసం ఇచ్చినారు. విశ్వాసం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచడం వల్ల నిత్యరాజ్యానికి వారసులు అవుతూ ఉన్నారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతూ ఉన్నారు. మరి కొంతమంది యేసుక్రీస్తు అనేటువంటి పేరు తెలియకుండా చనిపోతూ ఉన్నారు, లేదంటే దేవుని యొక్క సువార్తను తెలుసుకోకుండా చనిపోతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ యొక్క మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షి అంటే మనకు దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టినాడు. మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్ అంటాం, స్త్రీలకు ఏమంటారు ఇన్నర్ ఉమెన్ అంటాం. సో మనలో ఉన్నటువంటి మనస్సాక్షి, అంతరాత్మ లేదంటే మనిషి ఏం చేస్తారంటే, మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు గద్దిస్తూ ఉంటాడు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా మనం పని చేస్తూ ఉన్నప్పుడు, తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఒక మనిషి అరే ఇది చేయకూడదు 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 అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? అంతరాత్మ లేదంటే మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి కొంతమంది వాళ్ళు ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, కొంతమంది దేవుని వాక్యం తెలియకుండాను, లేకపోతే ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియకుండాను, ధర్మశాస్త్రంలో ఎలాగైతే ఉందో అలా జీవిస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళకు బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, అయినా కానీ వాళ్ళు దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తూ ఉన్నారు, చాలా పవిత్రంగా జీవిస్తూ ఉన్నారు, అందరికీ అనేకులకు న్యాయం చేస్తూ ఉన్నారు, అనేకులకు ఎంతో నీతిగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారికి దేవుడు మరి అన్యాయం చేస్తాడా? చేస్తాడమ్మా? మన దేవుడు అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. అందుకే వాళ్ళు ఏ జాతిలో ఉండని, ఏ మతములో ఉన్నను, వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా లేదంటే ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవిస్తే దేవుడు వాళ్ళకు మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆ రోజు నువ్వు నీ మనస్సాక్షి చెప్తే కూడా ఇది తప్పు చేసినావు కదా, లేకపోతే ఆ రోజు నువ్వు నీలో ఉన్నటువంటి మనస్సాక్షి గద్దిస్తే కూడా నీ ఇష్టరాజ్యంగా జీవించినావు కదా. మరి చూడండి, మనము ఆలోచిస్తే క్రైస్తవుల కంటే వేరే మతంలో ఉన్నటువంటి పిల్లలు లేదంటే వేరే మతంలో ఉన్నటువంటి మనుషులు చాలా బాగా జీవిస్తారు. అనేకులకు ధర్మాలు చేస్తూ ఉంటారు, అనేకులకు సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే చాలా దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించేవి అన్య మతాల్లో కూడా ఉన్నారు. మనం అనుకుంటాం చర్చికి వస్తేనే పరలోకం కాదు. ఒకసారి మాట నేను చదివి నేను మెయిన్ వాక్యంలోకి వెళ్తాను. 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, చూడండి, ధర్మశాస్త్రము లేని
అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. ఎంత మంచి మాట కదండి. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు మా సొంత వారిలోనే పక్షపాతం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవునికి ఏమి లేదంట, పక్షపాతము లేదు. కొంతమందికి బైబిల్ తెలియదు, కొంతమందికి ఈ బైబిల్ తెలియదు, ధర్మశాస్త్రము తెలియదు. అయినా కానీ వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క జీవిత నడవడి ఎలా ఉందంట, ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగానే ఉన్నదంట. వాళ్ళకు తెలియదు కానీ వాళ్ళ జీవితాలు చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు న్యాయం చేయడా? ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను ఏంటంట, తమకు తామే ధర్మశాస్త్రం అయి ఉన్నట్టున్నారు. కొంతమంది జీవితాలు అనేకులకు మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది జీవితాలు వాళ్ళు అన్యులైనా, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వారైనా వాళ్ళ జీవితాలు చూస్తే అయ్యో వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ యొక్క జీవితాలు అనేకులకు మాదిరిగా ఉంటాయి. ధర్మశాస్త్రం లేని వారైనను వారు ధర్మశాస్త్రమైనట్టుగానే ఉన్నారు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే మనం ఏమంటాము, ఇది చదువుకొని దీని ప్రకారం జీవించండి అంటాం మనం. కానీ బైబిల్ ఏముంటుందంటే కొంతమంది స్వాభావికముగా, అంటే వాళ్ళ స్వభావమే చాలా పవిత్రంగా ఉంటుంది, వాళ్ళ స్వభావమే చాలా చక్కగా అనేకులకు మాదిరిగా జీవిస్తూ ఉంటారు. మన దేవుడు అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. కొంతమంది ధర్మశాస్త్రం ఉన్నను లేనట్టుగా ప్రవర్తించేవారు ఉన్నారు. అయ్యో మా దగ్గర బైబిల్ ఉన్నది కానీ మా దగ్గర బైబిల్ లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనకు వాక్యం తెలుసు కానీ వాక్యము తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకు వాక్యం తెలియదు, వాళ్ళ దగ్గర బైబిల్స్ ఉండవు, వాళ్ళ దగ్గర టీవీలో కూడా వాళ్ళ వాక్యం వేరు కానీ వాళ్ళ జీవితాలు బైబిల్కు అనుగుణంగా ఉంటాయి కదండి. అందుకే వాక్యం అంటా ఉంది, దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట అందరూ కూడా సమానులే. ఆయనకు ఎలాంటి పక్షపాతము లేదు. పక్షపాతం అంటే ఒక రంగా చూడము, ఇంకోరిని మీరు క్రిస్టియన్స్ కదా మీకు ఇలా చూస్తాను, మీరు హిందూస్ కదా ఇలా చూస్తాను, మీరు ముస్లిమ్స్ కదా అంటే దేవుడు అందరికీ దేవుడు కాదా? దేవుడు అందరికీ దేవుడే. అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి దేవుడు అందరికీ దేవుడై ఉండాలి. ఒకే మతానికి దేవుడై ఉంటేనే దేవుడు కాదు, లేదంటే ఒక జాతికి దేవుడై ఉంటేనే దేవుడు కాదు. ఈయన ఎవరై ఉండాలి? ఆయన సర్వలోకానికి, సర్వజనానికి ఆయన దేవుడై ఉండాలి. ఆయనకు పక్షపాతం ఉండకూడదు. చాలామంది ముస్లిమ్స్లో కూడా చాలా మంచిగా జీవించేవారు అనేకులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు అనేకులకు మాదిరిగా ఉంటాయి. వాళ్ళ జీవితాలు అనేకులకు వాళ్ళని చూసి కొంతమంది నేర్చుకోవాలని అనిపించేటువంటి జీవితాలు ఉన్నాయి. హిందూస్లో కూడా అనేకులు వాళ్ళ జీవితాలు అలా అనేకులకు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాల ద్వారా వాళ్ళకు ధర్మశాస్త్రం లేకున్నాను, వారు మందిరానికి రాకున్నాను, వాళ్ళ జీవితాలు మందిరానికి వచ్చినట్టుగానే అనిపిస్తున్నాయి. వాళ్ళ జీవితాల్లో బైబిల్ లేకున్నాను, వాళ్ళ జీవితాలు బైబిల్ చదివేవారిగా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్ని జీవితాలు అన్నీ ఉంటాయి. బైబిల్ ఉంటుంది, వాక్యం వింటాం, టీవీలో చూస్తూ ఉంటాం, మందిరానికి వస్తూ ఉంటాం, లేదా స్వార్థ కుటుంబంలోకి వెళ్తాం. కానీ మనకు బైబిల్ అంటే ఏదో మాకు తెలియదు అన్నట్టుగా జీవిస్తూ ఉంటాం.